హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ట్రావెలర్ స్వరూప్ని. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను యాగంటికి. యాగంటి క్షేత్రంలో ఉన్న విశేషాలు ఏంటి, అక్కడున్న బసవన్న, పుత్తలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలజ్ఞానంలో ఏం చెప్పారు, మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. ముందైతే లైక్ కొట్టండి గట్టిగా. ఈ దారిలో వెళ్తుంటే సాయిబాబా విగ్రహం కనిపించింది. ఏముంది అసలు? జై సాయిరామ్. ఓ 124 అడుగు ఎత్తుల సాయిబాబా విగ్రహం ఇది. సూపర్ అయితే ఉంది. ఎదురు గేట్ అన్నాడు కానీ కూర్చొని నిద్రపోతున్నాడు లోపల. వచ్చేసామండి, మనమైతే యాగంటికి వచ్చేసాం. వస్తున్నప్పుడు దారిలో అయితే చాలా బాగున్నాయి కదా లొకేషన్స్. ఇదిగో సూర్యుడు అలా వెనక కొండల వెనకున్నాడు. ఇది టెంపుల్ అండి, లోపల టెంపుల్ ఉంది. ఇట్లానే వెనక సైడ్ గుహలు ఉన్నాయి. సో ఇక్కడ చూడడానికైతే లొకేషన్స్ సూపర్ ఉన్నాయి. ఇంకోటి, ఈ యాగంటి క్షేత్రానికి ఒక శాపం ఉందంట. అంటే శాపం కాదు, ఒక అగస్త్య మహర్షి ముని ఒక శాపం పెట్టడం వల్ల ఇక్కడ కాకులు అసలు ఉండవంట. ఈ గ్రామంలో అసలు కాకులు ఉండవంట. తర్వాత అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కాలజ్ఞానంలో, ఈ యాగంటిలో పెరుగుతున్న బసవన్న అంటే నంది విగ్రహము కలియుగ అంతంలో లేచి నిలబడి రంకేస్తుందంట. అప్పుడు కలియుగం అంతమైపోతుందంట. అది వీళ్ళు చెప్పిన. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వేలో చెప్పారు. అవేంటంటే, ఇక్కడ ఉన్న శిలలు వాటి చర్య వల్ల ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి ఒక అంగుళము ఆ బసవన్న విగ్రహం పెరుగుతుందని చెప్పారు. ఇది కోనేరు లోపలికి వెళ్ళేది, గుడిలోకి ఎంటర్ అయ్యేది. ఓహో, జనాలు భలే మునుగుతున్నారు లోపలేడ. అబ్బా, ఇక్కడ వీళ్ళు మునగడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. సోప్స్ షాంపూస్ అయితే మాత్రం వాడొద్దని చెప్పారు. భలే ఉంది. కోనేరు అయితే మాత్రం చూడడానికి బాగాలే ఉంది. నాకు మునగాలని ఉంది, కానీ అంత ఇప్పుడు ప్రస్తుతానికి అంత కంఫర్ట్గా లేను. అన్నా, నువ్వు మునుగుతావా? ఓయబ్బా, ఇది కోనేరులోకి వెళ్దాం. ఇంకోటి, ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టు పెట్టారు. కోనేరు చూసాం కదా, ఇటు నుంచి లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. ఇదిగో ముందుంది కదా, ఇది ఈ విధంగా దారిలో లోపలికి వెళ్దాం. ఇటువైపు నుంచి మంచిగా ఈత కొడుతున్నారు. పెద్ద లోతు లేనట్టుంది. ఇవి ఇందాక నంది నోటిలో నుంచి నీళ్లు చూస్తున్నాం కదా, అవి ఇవే. ఇక్కడ పైనుంచి వస్తున్నాయి ఇవి వాటర్. ఇదే. అబ్బా, ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇప్పుడు ఒక్కసారి గుడిని చూద్దాము. చూస్తున్నారు కదా, అదిగా వెనక కొండలు, మధ్యలో దేవస్థానం. సూపర్ ఉంది కదా. ఇక్కడ ఈ కొండల మధ్యలో చూస్తుంటే ఈ వాతావరణం, ఈ గుడి సూపర్ ఉంది కదా. ఇక్కడ ఇంకోటి చూశాను, శ్రీ వెంకటేశ్వర స్వామి యాగంటి గుహ. మొత్తం 3 గుహలు ఉన్నాయంట. ఒకటి వెంకటేశ్వర స్వామిది, 2 అగస్త్య ముని, 3 వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన ముని. ఆ 3 ఇప్పుడు మనం చూద్దాం. ముందైతే గుడిలోకి వెళ్ళి స్వామివారిని చూసొద్దాం. ఇది యాగంటి క్షేత్రం. లోపలికి ఎంటర్ అయ్యే దారి ఇది, ముఖద్వారం. లోపలికి వస్తే వెనక కొండను చూడొస్తే అదే ఒక గుడి అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ ఉమామహేశ్వర స్వామి. యాక్చువల్గా అగస్త్య ముని క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేసి విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆయన కాలు గోరు విరిగిపోయిందంట. అప్పుడు ఇలా ఎందుకైందని చెప్పి అగస్త్య ముని
శివునికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఈ క్షేత్రం కైలాసం ఉన్నట్టుంది, సో అందుకని ఇక్కడ నేను కొలువై ఉంటాను అని ఆయన అన్నప్పుడు ఆయన అగస్త్యముని ఒక రిక్వెస్ట్ మీద ఉమామహేశ్వర స్వామిగా శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు, కొలువై ఉన్నారని అదొక స్టోరీ. ఇంకోటి వచ్చి ఇక్కడ బసవన్న ఉన్నారు కదా, బసవన్న పెరుగుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అలా పెరిగి కలియుగాంతంలో లేచి సౌండ్ చేస్తారు, రంకె వేస్తారంట, అప్పుడు కలియుగం అంతం అయిపోతుందంట. అది ఇంకో స్టోరీ. ఈ 2 స్టోరీలు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఇక్కడ అగస్త్యమునికి ఒక గుహ ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర అంటే ఈ బసవన్న ఇలా రంకె వేస్తాడని చెప్పింది వీరబ్రహ్మేంద్ర స్వామి కదా, ఆయనకు ఒక గుహ ఉంది, ఆయన తపస్సు చేసిన గుహ. ఆయన కాలజ్ఞానం కూడా ఇక్కడే రాశాడని అందరూ చెప్తారు. తర్వాత ఇంకో వెంకటేశ్వర స్వామికి కూడా గుహ ఉంది, ఎందుకంటే ఆయన విగ్రహం చెక్కుతూ ఆ విగ్రహం అలా అయింది కదా కాలు, అదే అంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నా ముందుంది యాగంటి బసవన్న. ఇదే విగ్రహం. ఇదే ఆ బసవన్న విగ్రహం. ఇదే ఆ యాగంటి బసవన్న. మెడలో అచ్చం మన బసవన్న కట్టినట్టే కట్టున్నారు. ఈ విగ్రహం ఇక్కడ జరిగే ఆర్కియాలజీ వాళ్ళు ఒకటి చెప్పారు, ఇక్కడ జరిగే రసాయనిక చర్య వల్ల ఎవ్రీ 20 yearsకి ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందని చెప్పారు. ఈ విగ్రహం రాతితో చెక్కారా అలానే వెలిసిందా అనేది మాత్రం నాకు తెలియదు. చూస్తే మాత్రం కళ అట్లా ఉట్టి పడుతుంది. అది చూస్తున్నాం కదా, ఇది స్వామివారి క్షేత్రం. లోపల కొలువై ఉన్నది శ్రీ ఉమామహేశ్వర స్వామి. గుడి లోపల దర్శనం అయితే, స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. చాలా చక్కగా అయింది. జనాలు పెద్దగా లేరు, రష్ కూడా లేదు. ఎలా అంటే శివలింగం ఉంది, స్వామివారు అర్ధనారీశ్వరులు, ఒక సైడు విభూది నామాలు పెట్టుంటారు, అది స్వామివారు. పక్కన అమ్మవారు ఉంటారు, పసుపు కుంకుమ పూసుంటారు. సో ఎలా అయినా శివుడిని మనం అంటాం కదా అర్ధనారీశ్వరుడని. సో దర్శనం అయితే బాగా అయింది. బయటకు వచ్చేదారి, బయటకు వస్తేనే వీరభద్ర. ఇటు ఇందాక చూసాం కదా, ఇవి కొంచెం కిందకి వస్తాయి, ఇటు నీళ్లు ఊరి ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ కోనేరు ఇది. ఇక్కడ పూజారి గారు ఏదో చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళొద్దులేండి. ఈ గుడి దర్శనం అయింది, ఇంకెళ్ళి మిగతాయి చూద్దాం. గుహలు చూద్దాం. చెప్పాను కదా, దర్శనం అయితే చాలా బాగైంది. గుహలు చూడాలి. నెక్స్ట్ వేరే గుహ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దాం, అటువైపు. ఇది స్వామివారి బసవన్న విగ్రహం. ఇంకోసారి ఈ బసవన్న విగ్రహాన్ని మీరు కూడా ఒకసారి ముందు వైపు నుంచి పూర్తిగా చూడండి, దానికి తీరా చూసుకోండి. సో మనమైతే దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి లోపల వెంకటేశ్వర స్వామి గుహకి వెళ్దామన్నా. మొత్తం 3 గుహలు ఉన్నాయి. సో ఇది వెంకటేశ్వర స్వామిది. నెక్స్ట్ అగస్త్య మహర్షి. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహకి వెళ్ళే దారి. చాలా మెట్లు ఉన్నాయి, పైకి ఎక్కాలి మనం. తర్వాత ఇటు నుంచి ఇలా వెళ్ళొచ్చు రైట్ సైడ్కి. సో మనం పైకి వచ్చేసాం. ఇది యాగంటి గుహలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ కెమెరాలు తీయొద్దన్నారు, ఆఫ్ చేసేద్దాం. లోపల స్వామివారిని, పూజారి స్వామివారిని అడిగాను. విగ్రహానికి కుడికాలకి బొటనవేలు ఉండదంట. ఇది అగస్త్యముని ఆయన చేతులతో స్వయంగా తయారు చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం. చాలా బాగుంది విగ్రహం అయితే. మంచి దర్శనం. ఇక ఇక్కడ అంటే ఫోటో తీయొచ్చా అని అడిగాను, తీయకూడదు అన్నారు. సో ఇంకా తీయలేదు. ఇక ఇక్కడ నుంచి చూడండి, గుడిపైన ఇది గుహ. ఇక్కడ నుంచి చూడండి, అది ఉమామహేశ్వర స్వామి యొక్క గుడి ముఖద్వారం. ఇది కిందకి చూడండి ఎలా ఉందో. జాగ్రత్తగా నడవాలి.
ఇంకొకసారి చూడండి, కొంచెం ముందుకు వచ్చాను, ఇప్పుడు ఇంకా బాగుంది. వా, చూసారు కదా, వీడియో అయితే నచ్చుంటుంది. ఇప్పుడు దాకా చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చినట్టే. లైక్ చేయండి, మర్చిపోవద్దు. కోతి అయితే వాళ్ళ అమ్మను అస్సలు వదిలిపెట్టట్లా. పిల్ల కోతి అమ్మ ఎటు వెళ్తాటే కాళ్ళకి అడ్డం వెళ్తుంది. అది ఎత్తుకోమని ఇంతసేపు మారం చేసింది. ఇక్కడ ఒక అన్న చెప్పారు, అది అంత సైలెంట్గా ఎందుకు చూస్తుందంటే నా చేతిలో అరటిపండు కానీ లడ్డు కానీ ఉందంట. అది కానీ దానికి కానీ ఇస్తే అలా మన పక్కన కూర్చొని ఎన్ని ఫోటోలు తీసుకుంటుందంట. బాగా జనాలని మరిగిన కోతి అది. ఇది వెంకటేశ్వర స్వామి గారి గుడి చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఇది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని సంరక్షిత స్మారకంగా గుర్తించారు. ఇవైతే మెట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎక్కి రావాలి, పోయి చూసి రావాలి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ కూడా లోపల ఫోటోలు తీయరాదని రాస్తుంది. చూద్దాం ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఇది యాగంటి క్షేత్రం మొత్తం. సో ఫోటోలు తీయకూడదు అన్నారు కదా, ఇక్కడతో ఆపేస్తాను. ఈ గుహలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటి అర్థమైంది. సో ఇక్కడ ఉండేది 2 గుహలే. అది ఇప్పుడు మనం ఇందాక వెంకటేశ్వర స్వామి చూడడానికి వెళ్ళాం కదా, అది ఒక సైడ్ దేవస్థానం లాగా ఉంది, ఒక సైడ్ గుహ ఉంది. అక్కడ అగస్త్యముని ఒక సైడ్ తపస్సు చేసుకునేవాళ్ళు, ఇంకో సైడ్ వెంకటేశ్వర స్వామిని చెక్కారు విగ్రహాన్ని. సో అది విగ్రహానికి ఆ దేవస్థానం అంటారు, అగస్త్యమునిది గుహ కాబట్టి అవి 2 ఒకటి. ఇక్కడ ఇప్పుడు మనం వెనక చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ లోపలైతే ఫొటోస్ తీయట్లేదులే. ఇక్కడ మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరిని శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఇక్కడే. ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడే ప్రతిష్ఠించారు. శివలింగం ఉంది. సో ఆ విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది, ఇక్కడ శివలింగం ఉంది. అది అగస్త్యముని ప్రతిష్ఠించారు, అంటే చెక్కారు ఆయనే. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్ఠించారు శివలింగాన్ని. ఇద్దరిని, శివుడిని వైష్ణవుని ఇద్దరిని. ఇక్కడ ఒకరు కాలజ్ఞాని, ఇంకొకరు ఒక ముని ప్రతిష్ఠించారు. ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎలా అంటే మనకి మంచిగా బస్సులు అయితే ఉన్నాయి, అలానే ఓన్ ట్రాన్స్పోర్ట్ రావచ్చు. ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకటే. ట్రైన్ అయితే నియర్లీ బనగానపల్లి అండ్ బేతంచెర్ల ఈ ఊర్లు ఉన్నాయి. అన్నిటికంటే బనగానపల్లి అయితే కన్వీనియంట్. తర్వాత ఓన్ ట్రాన్స్పోర్ట్ వస్తే మాత్రం రోడ్లు అయితే బాగున్నాయి. బనగానపల్లి దాకా అయితే డబుల్ రోడ్ ఉంది, చాలా బాగా వచ్చేయచ్చు. బనగానపల్లి దాటిన తర్వాత ఒక 14 కిలోమీటర్స్ దాంట్లో బాగానే ఉంది రోడ్డు. ఒక 4-5 కిలోమీటర్స్ ఏంటంటే సింగిల్ రోడ్ ఉంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పర్లేదు, వచ్చేయచ్చు, అసలు ట్రాఫిక్ అంత లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం స్టాల్స్ ఉన్నాయి. సమ్మర్లో రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, హీట్ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం వింటర్ సీజన్ అయితే విజిట్. అవును, ఇలాంటి సీజన్ ఈ జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సీజన్ అయితే, జనవరి వరకు, ఫిబ్రవరి కూడా ఓకే. ఇంకోటన్నా ఇక్కడ నేను చూశాను, అన్ని సత్రాలు ఉన్నాయి. వాసవి సత్రం ఉంది, అన్ని సత్రాలు ఉన్నాయి. భోజనం అయితే బాగా మంచిగా దొరుకుతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 పూటల భోజన కార్యక్రమాలు, ఉచిత అన్నదానాలు ఉన్నాయి. ఇంకా వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి, వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఆడు చూడు, అక్కడ పేర్లు ఎంత బాగా చూస్తున్నాడు. అందుకే అంటారు కోతి చేష్టలని. ఇక్కడ యాగంటిలో మన సామాన్లు తెస్తే లాకర్లు కూడా ఉన్నాయి, ఇక్కడ లాకర్లో పెట్టేయచ్చు. అలానే వాటర్, మినరల్ వాటర్ ఉంది, ఫ్రీ వాటర్ ఇది. అలానే చాలా వరకు ఫ్రీగా భోజనాలు పెట్టే అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలానే షాప్స్ ఉన్నాయి, షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రైతు సంఘాలు ఉన్నారు కదా, రైతు సంఘం వాళ్ళు కూడా నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇవి మామూలుగా బయట టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్, తర్వాత బొమ్మల షాప్స్.
పార్కింగ్ కూడా చాలా ఉంది, ఓపెన్ పార్కింగ్. ఫైనల్గా ఇదండి, డ్రోన్ ఎగరేస్తుంటే ఒక అతను వచ్చి వద్దు మాకు జాబ్స్ ఇబ్బంది అవుతుంది అన్నారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను డ్రోన్ ఇంకా ఎగరేయలేదు. తర్వాత వీడియో అయితే ఇది ఫుల్గా మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.